ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధంలోకి అకస్మాత్తుగా చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి చైనా ఎంటర్ అయింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని చైనా కాపాడుకుంటుంది. వెంటనే ఇజ్రాయెల్ దాడులు ఆపాలని చైనా హెచ్చరించింది. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధంలోకి అకస్మాత్తుగా చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి చైనా ఎంటర్ అయింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని చైనా కాపాడుతామంటోంది. వెంటనే ఇజ్రాయెల్ అమెరికా దాడులు ఆపాలని చైనా హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ జర్నలిస్టు న్యాయవాది శ్రీశైలం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, చెప్పండి, ఏంటి ఈరోజు చైనా ఎంటర్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలోకి చైనా అయితే మాత్రం ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్పేసి చైనా అంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు శ్రీశైలం? అంటే ఇరాన్ చైనాల మధ్య గత దశాబ్ద కాలం నుండి క్లోజ్ జియో పొలిటికల్ రిలేషన్స్ అనేది కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. ఎప్పటి నుండి అయితే అమెరికా ఇరాన్ ను టార్గెట్ చేసి ప్రకటనలు చేస్తుందో ఆ రోజు నుండి ఇప్పటి వరకు వీళ్ళొక క్లోజ్ మానిటరింగ్ లో కొనసాగుతున్నారు. ఇరాన్ లో ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కు చైనా సహకరించింది. అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు అక్కడ ఉన్నటువంటి మిజైల్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి చైనా ఎప్పటి నుండో సహకారం అందిస్తుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇజ్రాయెల్ అమెరికాలు దాడి చేయడంతో చైనా ఒక్కసారిగా ఇరాన్ కు మద్దతు చేస్తామని ప్రకటించడం అనేటటువంటిది ఇప్పటి వరకు, అంటే నిన్న సాయంత్రం వరకు సుమారు 18 దేశాల మధ్య ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది. చైనా రష్యాల ఎంట్రీతో ఇది 3వ ప్రపంచ యుద్ధంగా దారి తీయడానికి మాత్రం ఒక సుస్పష్టమైనటువంటి మార్గం ఏర్పడిందని చెప్పొచ్చు. రష్యా అధ్యక్షుడు కూడా నిన్న జరిగినటువంటి ఒక రివ్యూ సమావేశంలో ఆయన కూడా ఇరాన్ కు మద్దతు ప్రకటించారు. చైనా కూడా ఈ రోజు తాజాగా మద్దతు ప్రకటించడం అనేటటువంటిది ఒక్కసారిగా ప్రపంచం అనేది 3వ ప్రపంచ యుద్ధంలోకి వెళ్తుంది అనేటటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ నుండి అక్కడ మనకు ఇరాన్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి యుఏఈ ఇతర దేశాలలో కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. సుమారు 21 దేశాలు ఈ రోజు వరకు యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాయనంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతం అనేటటువంటిది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే అమెరికాకు మద్దతుగా ఇంగ్లాండ్ వస్తా అంటే బ్రిటన్ వస్తాను ప్రకటించింది, ఫ్రాన్స్ వస్తాను ప్రకటించింది. అదే విధంగా యూరోపియన్ కంట్రీస్ కూడా ఒక 3-4 కంట్రీస్ అమెరికాకు మద్దతుగా ఇరాన్ దాని స్వపక్షాల పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి ప్రకటన వాళ్ళు చేశారు. ఒక యమాన్ తప్ప ఇప్పటి వరకు ఇరాన్ కు మద్దతు ప్రకటించినటువంటి దేశం వేరేదేదీ లేదు. అయితే శ్రీశైలం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? గత నెలలో అయితే మాత్రం ఇజ్రాయెల్లో పర్యటించినటువంటి భారత ప్రధాని ఇప్పుడు ఈ యుద్ధం సంక్షోభం నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిలో ఉందనుకోవచ్చు? భారత్ ఆచితూచి కాదు, భారత్ ఇజ్రాయెల్ పక్షాన 110% నిలిచింది. ఇరాన్ యొక్క తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా భారత్ డైరెక్ట్ గా ప్రకటించడమే కాకుండా ఇరాన్ ఎక్కడైతే దాడి చేస్తుందో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాడి చేస్తుందో వాటికి అవసరం అనుకుంటే అన్ని రకాలుగా మేము సహకరిస్తామంటని చెప్పి సౌదీకి యుఏఈకి భారత అభయహస్తం నిన్ననే ఇచ్చిన మాట మనందరికీ తెలుసు. దీంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే భారత్ ప్రతి చర్య ఇరాన్ తీవ్రవాద కార్యక్రమాలకు
హెజ్బుల్లా మరియు లెబనాన్ యొక్క తీవ్రవాద కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పి గతంలో కూడా స్పష్టం చేశారు. కానీ యుద్ధాన్ని నివారించేందుకు పలు సందర్భాలలో శాంతి మంత్రాన్ని పఠించడమే కాకుండా అవసరం అనుకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అండ్ ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ల మధ్య దౌత్యం వహించేందుకు సిద్ధంగా ఉంటామంటని చెప్పి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా చైనా రష్యాలు ఇరాన్ పక్షాన నిలిస్తే మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అనేటటువంటిది ఇది అనధికారికంగా మూడో ప్రపంచ యుద్ధంగా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు ట్రంప్ ఇది ఓన్లీ ఎస్కలేషన్ ఆపరేషన్ గా అభివర్ణించారు. చైనా రష్యాలు ఇరాన్ కు మద్దతుగా దిగితే అక్కడ మూడో ప్రపంచ యుద్ధం అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ముడి ఖనిజ పదార్థాలు ప్రపంచానికి చాలా డిమాండ్ అయినటువంటి ఖనిజ సంపద ఇరాన్ దగ్గర ఉంది. దానిపైన పరోక్షంగా దృష్టి వేసినటువంటి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ సంబంధాలు దెబ్బతీయడంతో ఈ యుద్ధానికి దారితీయడం జరిగింది. అదేవిధంగా 2019 లో ఎప్పుడైతే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా జరిగినప్పుడు కూడా అతను ఇరాన్ కు వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేయడమే కాకుండా అతను అధ్యక్షుడిగా ఎన్నికలలో ఉన్నప్పుడు అతని పైన హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నానికి కూడా పరోక్షంగా ఇరాన్ పాల్పడింది అనేటటువంటి అంశాన్ని ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు. అందు గురించి అక్కడ లెబనాన్ తో కానివ్వండి హెజ్బుల్లాతో కానివ్వండి ఉగ్రవాద కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి ఇరాన్ ను పూర్తిగా కట్టడి చేయాలనేటటువంటి ఒక ప్రధాన ఎజెండాతోని ఇజ్రాయెల్ అమెరికాలు ఫిబ్రవరి 28వ తేదీ నుండి దాడులు ప్రారంభించాయి. ఆశ్చర్యం ఏంటంటే దాడులు ప్రారంభించినటువంటి 5 నిమిషాలలో ఇరాన్ కు చెందినటువంటి 48 మంది ప్రముఖ నాయకులు అంతమొందించబడ్డారు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా కేవలం ఇరాన్ ప్రధాన క్యాడర్ ను అటాక్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే దాడులు నిర్వహించాయి. ఇజ్రాయెల్ కు బలమైనటువంటి మొసాద్ అనేటటువంటి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. అగ్రనాయకులందరూ ఖమేనీ ఇంట్లో సమావేశంలో ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని ఇవ్వడం, ఒక్కసారిగా ఆ సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంతంలో 70 బాంబులతో దాడి చేసి ఖమేనీతో పాటు అతని మంత్రివర్గంలో కీలకంగా అతనికి అధికారులుగా ఐజీఆర్సీ యొక్క ప్రధాన నాయకులందరినీ ఒకే అటాక్ లో చంపాలనే ప్లాన్ నిర్వహించారు. అందులో సక్సెస్ కూడా ఇజ్రాయెల్ అమెరికాలు సాధించాయి. అంటే ఇప్పుడు మిగిలింది ఏం లేదు. ఇరాన్ తను నాయకత్వం అని చెప్పుకోవడానికి ఏ నాయకుడు లేడు. అతని సక్సెసర్ గా ఒక నాయకుని ప్రకటించినటువంటి గంట సేపట్లోనే నిన్న సాయంత్రం అతన్ని కూడా ఇజ్రాయెల్ దాడి లోపల అతను కూడా చనిపోయారు. ఇప్పుడు అధికారం ముందుకొచ్చి తీసుకోవడానికి జంకుతున్నటువంటి పరిస్థితులలో ఇరాన్ లో నాయకత్వం ఉంది. నాయకత్వం లేమితోని ఇరాన్ బాధపడుతుంది. అందు గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గల్ఫ్ దేశ అరబ్ ఎమిరేట్స్ పైన కూడా మూకుమ్మడిగా దాడులు కొనసాగిస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. యా, థ్యాంక్ యూ.